టైంలో చూపిస్తే మీకు నీట్గా తెలుస్తుంది కదా అని చెప్పి. కలర్ తెలుస్తుందా? ఇది చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. నేను అసలు పింక్ షేడ్ ఉంది కదా గ్రానైట్ కింద, ఇది నేను పింక్ షేడ్లో అనుకున్నాను, కానీ పింక్ ఉండదంట. అంటే మరీ చాలా డార్క్ పింక్ ప్లెయిన్ చూపించారు, నాకు ఆ ప్లెయిన్ నచ్చలేదు. ఏదైనా ఒకటే రేట్ అన్నారు, అందుకని చెప్పి ఇది సెలెక్ట్ చేశాను అనమాట. ఇది కూడా వెంటనే రాదు, 24 hours టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు అని చెప్పాను కదా. ఇది ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాలేండి. కానీ ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ప్రైస్ వైజ్ కూడా తక్కువ, అలాగే ఎక్కువ లైఫ్ టైంలో ఎక్కువ టైం ఉంటుంది అని నా ఒపీనియన్. ఇగో నిన్న చెప్పాను కదా ఇలా బద్దలు పెడతారు అని చెప్పి, ఇలాగా ఇదన్నమాట. ఇక్కడ అసలు అందుకోలేదు, నిన్న కూడా చూపించాను కదా. నాకు తెలిసి చూడాలి వాళ్ళు వచ్చిన తర్వాత. అసలు చాలా క్లమ్జీగా అలా ఉంది ఇల్లంతా. ఇదేం చెప్పా, ఇది బాగుంది. ఇది తలుపు డార్క్ బ్రౌన్ కలర్, కరెక్ట్గా ఈ కలర్కి మ్యాచ్ అయిపోతుంది ఇది తలుపు. నేను చెప్పాను కదా నిన్న ఇదే సెలెక్ట్ చేసుకున్నాం బ్రౌన్ కలర్ అని, ఇదే అనమాట. ఇప్పుడైతే పెయింటర్ వస్తారు యాక్చువల్గా. ఇగో ఇక్కడంతా వాళ్ళు పుట్టి పెడితే, పుట్టియా ఏమో అంటారు కదా, పుట్టి పెట్టేసి ఈరోజు ఇదొకటి, మళ్ళా ఇక్కడ ఇదంతా పుట్టి పెడతారు. ఎక్కడైతే కొంచెం పగిలినట్టుందో గోడ అలాంటి చోట్ల ఇది కట్ చేసేసి పుట్టి పెడతారనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది కూడా కట్ చేసేసి పుట్టి పెట్టమని చెప్తాను. మనమేమీ తక్కువ ఇవ్వట్లేదు డబ్బులు వాళ్ళకి. ఇక్కడ ఉంది కదా, ఇది కూడా కట్ చేసి పుట్టి పెట్టమంటాను. ఇక్కడ పుట్టి పెట్టమనాలి. ఇదంతా పైనంతా పుట్టి పెట్టమని చెప్తాను. పుట్టి పెట్టి మళ్ళీ కలర్ వేస్తారనమాట. ఇదిగో ఈ గోడ కూడా ఎలా అంటే పోతుంది అనమాట. ఇలా యాక్చువల్గా నీళ్ళ వల్ల ఇది ప్రాబ్లం అంట. పోయింది కదా, ఇది కట్ చేసేసారు వాళ్ళు. అది కట్ చేస్తే అది నేను కరెక్ట్ చేయమని చెప్పానని చెప్పి అది తెచ్చి ఇలా పెట్టేశాడు ఆయన. అంతే. ఏంటి ఇలా గత్తరగా పెట్టావు అంటే, పెయింటర్స్ వస్తారు కదా వాళ్ళు సాఫ్ చేస్తారు అని అంటున్నాడు ఆయన. ప్లస్ ఇదంతా ఈ పైన ఇక్కడ ఆ కర్టెన్ అది తీసేయండి, నేను తీయలేదు దాని మీద, చాలా దుమ్ము ఉంటది, జాగ్రత్త. ఇదిగో దీని వెనకాల, ఇగో కింద, మళ్ళా ఈ గోడ మీకు తెలుసుగా, ఈ గోడకి ఇటు అటు. మళ్ళీ ఇక్కడ కూడా తీసేయండి కొంచెం. ఇది తీసేసి మళ్ళీ పుట్టి పెడితే మంచిగా అవుతుంది.
సిమెంట్ ఉంది, ఇంత సిమెంట్ లేచిపోతుంది ఈ లోపలికి ఉంది. ఇది మొత్తం బెచ్చు బెచ్చు లేచిపోతుంది ఇంట్లో కూడా తీస్తే ఇట్లా కిటికీ రౌండ్ గా లేచిపోతుంది. అంత ఉప్పుకుంది కదా మొత్తం. మరి అప్పుడు ఏం చేస్తారు? తీయాలంటే మన కష్టం ఉండదు. ఇది మన బుర్ర కాకుండా సిమెంట్ తోటి పలిగింది మేడం. ఇది క్రాక్ పెట్టి ఫిల్అప్ చేసేసి ఇది ఇది వస్తుంది. అది ఇది పైన వచ్చింది, తీసేది పైకి వచ్చింది కదా. ఎట్లాగా పెద్ద తీసేసేసి మళ్ళీ దానికి పుట్టి పెట్టేసేసి ఆ పైన కూడా చూసుకుంటాం. దీని మీద తలుపులు, దీని చుట్టూ ఇదంతా ఏమేమి మిస్టేక్ ఉన్నాయో చూసుకుంటాం. చెప్పుకున్నా కూడా మర్చిపోయినా కూడా చెక్ చేసుకుంటారో చేసి ఇది ఇక్కడ కూడా కట్ చేసేయండి. ఇక్కడ లప్పం పెట్టేసి అది యాక్చువల్గా ఊడొచ్చేస్తుంది నాకు తెలిసి. రాదా? తెలిసిపోతుంది మేడం. ఇట్లా కొడితే కూడా వచ్చేది. ఓకే ఓకే బుర్ర ఉంటే ఉత్తగానే ఉంటుంది, గట్టిగా ఉంటే మనకు తెలిసిపోతుంది. ఓకే. నేను ఆ షెల్ఫ్స్ లో కూడా వేయాలి. ఆ సామాన్లన్నీ తీసేసి బయట పెట్టేస్తాము. ఈ పెయింట్ రేపే కదా, ఇంకా సాయంత్రం నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, 11 అవుతుంది అలా. మా వాచ్మెన్ ఉంటాడు కదా, పర్లేదు. మీరు వెళ్ళిపోయేటప్పుడు మా వాచ్మెన్ కి చెప్పండి. ఎంత పంపాలి? ఇంకా మా ఇంట్లో పని నడుస్తుంది. అందుకే ఆ దుకాణం బయట పెట్టమని చెప్పా. పని చేస్తున్నావా నువ్వు కూడా? బాబు బాబు అందుకే ఈ దుకాణం బయట పెట్టమని చెప్పా. ఆ ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతుంది. ఫస్ట్ ఇల్లంతా చిందర వందర. సన్నమా? ఎందుకంటే 7:30 పెట్టినాడు. ఇది 7:30 పెట్టిండు అంటే బండ్లు ఎక్కువ బంధాలు ఎక్కువ వస్తాయి. అయ్యి అరలైట్ పెట్టి అంటిస్తున్నారా? ఊడిపోవు కదా ఇంకా. నేను ఈరోజు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 నిమిషాలు తక్కువ 11 అయ్యింది. ఇంకా పని చేస్తున్నారు. యాక్చువల్గా మొన్న గ్రానైట్ వర్క్ చేసిన తర్వాత నేను ఇంట్లో అంతా కడిగాను కదా, ఈ చెక్క పని అంతా బయట చేయమని చెప్పాను అనమాట. లేదు నువ్వు వచ్చేసరికి ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పేసి అన్నారు. అసలు ఇల్లు చూసారా ఎంత గత్తరగా అయిపోయిందో. పెయింటర్స్ కూడా వచ్చారు, పొద్దున్న లప్పం పెట్టారు. సో అవన్నీ మీకు చూపిస్తాను. ఇది నైట్ టైం కదా, సో కొంచెం కనిపించకపోతే రేపు ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను. ఈ రోజైతే బీరువాలు ఎక్కిచ్చేశారు, అంటే తలుపులు ఉంటాయి కదా అవన్నీ ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. యాక్చువల్గా పైనవి కూడా కొంచెం సైజు ఎగుడు దిగుడు వచ్చిందంట, కట్ చేశారంట. పైనవి బాగానే సెట్ అయినాయి, కానీ ఒకటైతే బాగా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. ఈ లాస్ట్ బీరువా ఏదైతే చెదపట్టిన బీరువా ఉందో అదైతే కరెక్ట్గా సెట్ అయ్యింది. దానికైతే ఏం కటింగ్స్ లేవు. ఈ 2 బీరువాలు అయితే తలుపులు సన్నంగా అయిపోయినాయి, ఎందుకంటే గ్రానైట్ కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా. దానికి ఫ్రంట్ పార్టీషన్ కూడా కొంచెం లావుగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇవైతే కొంచెం ఎక్కువగానే కట్ చేయాల్సి వచ్చిందనమాట. ఈ 2 తలుపులు పెట్టారు, కానీ ఇంకొక తలుపులు కట్ చేయకుండా రేపు కట్ చేస్తానని అన్నారు. యాక్చువల్గా లేదు సమస్య లేదు, 2 రోజుల్లో అవ్వాల్సిన పని మనం వారం రోజుల్లో చేస్తున్నాము అని చెప్పి రాత్రి 12 వరకు నేను దగ్గరే ఉండి చేపించాను. నిజం చెప్పాలంటే నాకు ఇంకా బాత్రూమ్ది తలుపు ఒకటి, అలాగే
అద్దం కూడా ఫిక్స్ చేయాలి. అలాగే ఈ బీరువాలు పెట్టారు కదా, ఎలాగైనా కానీ ఈ బీరువాలు మొత్తం పెట్టించేశాను రాత్రి. సో ఈరోజు వచ్చి అంటే నెక్స్ట్ డే వచ్చి ఏం చేస్తారంటే ఒక్కటే స్క్రూ ఎక్కించారనమాట. మిగతా స్క్రూస్ ఎడర్లైట్ ఉంది కదా గ్రానైట్కి ఫిక్స్ చేసింది, ఓడకుండా ఉంటుంది అంట అని చెప్పాను కదా, అది పెట్టి స్క్రూలు కొడతారంట. 4 స్క్రూలు కొట్టాలి. యాక్చువల్గా 4 ఏమంటారు ఇంచెస్ ఉన్నాయన్నమాట. డోర్ క్లోజ్ చేసినా ఓపెన్ క్లోజ్ అవుతాయి కదా అవన్నమాట. సో ఇవి చేస్తే పని అయిపోతుంది. ఇంకా అలాగే ఇంకా బీరువా అంతా సర్దుకున్న తర్వాత ఇంకా చెప్పాను కదా పెయింటింగ్ పని కూడా నెక్స్ట్ డే అయిపోతుంది. కరెంట్ పని ఉంది, అది కూడా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా నాకు ఆఫీస్లో బిజీ ఉన్నా యాక్చువల్గా. మోరోవర్ నేను శుక్రవారం నుంచి ఉండలేదన్నమాట ఇంట్లో. మా బన్ను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా చిన్నక్క ఉంది కదా, మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో శుక్రవారం, శనివారం, ఆదివారం ఇంక ఇంటికి రాను. సోమవారం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను అక్కడి నుంచి. సోమవారం రాత్రికి నాకు తెలిసి ఇంటికి వచ్చేసరికి 12:30, 1 గంట అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ డే ఇయర్ ఎండ్ ఒకటి కదా. మళ్ళీ నాకు 1 తారీఖున ఆఫీస్లో చాలా పని ఉంది. ఇంకా 2వ తారీఖు మళ్ళీ బుధవారం వచ్చింది కదా. బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు కొంచెం సర్దుకోవచ్చు. అలాగే శనివారం నాడు ఇంకా ఏమంటారు అర్బన్ క్లాప్ వాళ్ళని బుక్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. యాక్చువల్గా అర్బన్ క్లాప్ని మొన్న నుంచి చూస్తున్నాను కానీ 1 వీకే చూపిస్తుంది. అప్పుడు అనుకున్నాను అనమాట, వీళ్ళు 1 వీక్ ప్రేయరే బుక్ చేసుకోవాలనుకుంటా అని. ఇది రేపు ఆదివారం వస్తే ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అవుతుంది, 2 వారాలు అవుతుంది. అంటే 3 వీక్స్ పడుతుందన్నమాట నాకు నార్మల్గా సెట్ అవ్వడానికి ఇల్లు. 3rd వీక్ వచ్చి 6th రోజు అవుతుంది, అంటే 6th డే ఆఫ్ ఏప్రిల్. సో ఆ రోజు శ్రీరామనవమి కూడా ఉంది కదా. సో 5th రోజున మొత్తం క్లీనింగ్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. కర్టెన్స్ కూడా అవన్నీ తీసి ఉతుక్కోవాలి కదా, కర్టెన్స్ ఉతుక్కోవాలి, మ్యాట్స్ ఉతకాలి, ఇంకా కార్పెట్ ఉతకాలి, ఇవన్నీ ఉతకాలి. ప్లస్ బట్టలు కూడా సర్దుకోవాలి, వంటగది అంతా తీయాలి కదా, రేపు పెయింట్ వేస్తారు, అది కూడా సర్దుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇంక అందుకని చెప్పి 6వ తారీఖున 5వ తారీఖున బుక్ చేద్దాము అర్బన్ క్లాప్ని అని అనుకున్నాను. మొత్తం డీప్ క్లీనింగ్ ఆఫ్ 2 BHK అపార్ట్మెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది అందులో ఏమేమి చేస్తారు ఏంటి అనేది అందులో మెన్షన్ అయ్యింది. ఇంకా అవన్నీ చూసుకుని అది బుక్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇలా నడుస్తుందన్నమాట. లప్పం ఎక్కడెక్కడ పెట్టారు అనేది చూపిస్తున్నాను. నేనైతే కొంచెం కార్పెంటర్తో ఎస్పెషల్లీ హార్ష్గానే ఉంటున్నాను, ఎందుకంటే అంత లేట్ అవుతుంది. అట్లీస్ట్ పొద్దున్న నుంచి ఉండి చేస్తే ఆయన ఎప్పటికి పని అయిపోయేది. నేనే చాలా టయర్డ్ అయిపోయి వస్తున్నాను. ఇంకా కొన్ని చేసి కొన్ని చెయ్యము, రేపు కట్ చేస్తాము అని అంటే రేపు పెయింట్ వేసేస్తారు, రేపు మీరు ఎలా కట్ చేస్తారు అని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడి ఇంకా అది కట్ చేపించేసి పెట్టించేసాను అనమాట. మళ్ళీ పెయింట్ వేసిన తర్వాత గోడలంతా కూడా మళ్ళీ ఈ దుమ్ము పడితే మనకి కూడా మంచిగా అనిపించదు కదా, అందుకని చెప్పి ఇంకా అదే చేస్తున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకొక వీడియోలో కలుస్తాను.